హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డైరెక్టర్ వసంత్ కట్టారి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి వీడియోను ఆదరిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బాబాయ్, ఏదో దిగులుగా కనిపిస్తున్నావు, ఏమైంది? అబ్బే అదేం లేదులేరా. అరే ఏంటి బాబాయ్, నీ కొడుకు స్నేహితుని నా దగ్గర దాచుడు దానికి ఏమైందో చెప్పు బాబాయ్. నా బాధంతా నా కొడుకు గురించే కదయ్యా. ఏంటి నాన్న, పనిలో ఉంటే పదే పదే నీ ఫోన్లు, ఏం కొంప మునిగిపోయిందని? అయ్యా నువ్వు ఇంటికి వచ్చి ఏడాది పైన అయిందయ్యా. సంక్రాంతి పండగకైనా వస్తావు అనుకున్నానయ్యా. ఒక్కసారి నేను చూడాలని వచ్చి పోరా అయ్యా. నేను ఇప్పుడు రావడం కుదరదు నాన్న, మా కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, నేనే అన్నీ చూసుకోవాలి. అయినా ఏముందా ఊర్లో, పండగ పండగ అంటున్నావు. సంక్రాంతికి డబ్బులు పంపిస్తా, కొత్త బట్టలు కొనుక్కోనన్నా. నాకు డబ్బులు ఎందుకయ్యా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా? మీ అమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగం అని చెప్పి అంత దూరం వెళ్ళిపోయావు. ఈ వయసులో నాకు కావాల్సింది నీ తోడక్కటేరా. కనీసం పండక్కన వచ్చి పోరా, నేను చూడాలని చాలా ఆశగా ఉందరయ్యా. నేను రాలేనని ఎన్నిసార్లు చెప్పేది నాన్న, మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించుకు. ఇలా ఊర్లు పట్టుకొని తిరిగితే ఆఫీస్లో పనులు ఎవరు చేస్తారు? నేను రాలేను నాన్న, ఫోన్ పెట్టేయి. సర్లే బాబాయ్, నేను చూసుకుంటాను, బాధపడద్దు, జాగ్రత్తగా వెళ్ళు. సిటీకి వెళ్ళి బంధాలను వదులుకొని ఇలా పూర్తిగా డబ్బు మనిషిలా వెంకట్ ఎలా మారిపోయాడు? డబ్బు తల్లిదండ్రులను కూడా దూరం చేస్తున్నా బాబాయ్ని ఎలాగైనా సరే సంతోషపెట్టాలి. రే వెంకట్, ఎలా ఉన్నావురా? ఏంట్రా ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ దీవు, అంత బిజీ ఏంట్రా? పని ఎక్కువగా ఉందిలేరా రాములు. ఏంట్రా, ఏంటి విశేషాలు? ఏం చెప్పమంటావురా, నువ్వు పండగ రావట్లేదని మీ నాన్న నిన్నటి నుంచి మంచాన పడ్డాడు. నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. ఈ విషయం నీకు చెప్దామంటే ఉదయం నుంచి ఫోన్ దిగిపోతుంది. బా, ఈ ముసలుడేంట్రా ఎంత పని చేశాడు? నాకు రావడం కుదరదంటే వింటాడా? ఇక్కడి పనులన్నీ మానుకొని ఆ పండక్కి రాకపోతే ఏంటి? నా మాట వినకుండా అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. రే వెంకట్, ఆయనకెవరున్నారా నువ్వు తప్ప? వచ్చి చూసిపోరా, ఆ పనులన్నీ ఉండేవేగా. ఇప్పుడు నీ తోడు ఆయనకి చాలా అవసరం. తర్వాత జరగరానిది ఏదైనా జరిగితే మనం బాధపడినా ఏం ప్రయోజనం ఉండదు. దయచేసి రారా. సరేలేరా, ఈరోజు బయలుదేరుతున్నాను. బాబాయ్, ఈయన గారు బాగానే ఉన్నారుగా, అయినా నాకు అబద్ధం చెప్పి ఇంత దూరం రప్పిస్తారా? పండుగ పండుగ అంటూ నన్ను రప్పించేదాకా మీకు మనశ్శాంతి దొరుకుండదు. అక్కడ నా పనులన్నీ మానేసి మధ్యలోనే పరిగెట్టుకుంటూ వచ్చాను. నేను ఇలా ఇబ్బంది పడ్డమే కదా మీకు కావాల్సింది. రే వెంకట్, ఏంట్రా మాటలు? మీ నాన్న బాధపడతాడని కొంచెం కూడా ఆలోచించకుండా ఇంత కటువుగా మాట్లాడుతున్నావు. అసలు నీకు అబద్ధం చెప్పి రప్పించింది నేను. పాపం ఆయనకేం తెలియదురా. ఓహో, దీనంతటికీ కారణం నువ్వేనా? అయినా నా వర్క్ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఏం బాలేదురా. అలా కాదురా వెంకట్, నీ స్నేహితుడిగా నీ తండ్రి నిన్ను తలుచుకొని ప్రతిరోజు పడే బాధను చూడలేక వేరే దారి లేక నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయినా ఒక్క విషయం చెప్పు వెంకట్, నువ్వు మీ తండ్రిని చూడడానికి వచ్చి ఎంతకాలమైంది? ఏడాది పైన అయింది. అయితే ఏంటి, అవసరాన్ని డబ్బులు పంపిస్తున్నాగా. నువ్వు పంపే డబ్బు నువ్వు ఆయనతో లేని లోటును తీర్చలేవురా. ఈ వయసులో ఆయన కోరుకునేది కనీసం పండగ పూటైనా తన కొడుకు తనతో ఉండాలని. మీలాంటి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకి విదేశాలకి వెళ్ళిపోతున్నారు, అందులో తప్పులేదు. కానీ కనీసం మీకోసం ఆరాటపడే తల్లిదండ్రులు చూడడానికి ఏడాదికి ఒక్కసారైనా రావాలని కోరుకోరు. కనీసం సంక్రాంతి పండగైనా సరే తమ పిల్లలు తనతో ఉండాలని వాళ్ళు తప్పిస్తూ ఉంటారు. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ మాకెన్ని పనులు బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రుల కన్నా ముఖ్యమైన పనులేంట్రా వెంకట్? ఈ ప్రపంచంలో ఏదైనా సరే తల్లిదండ్రుల తర్వాతే. మీ నాన్న లాంటి వాళ్ళు కోరుకునేది ఒక్కటే, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తమ పిల్లలు తమ కళ్ళ ఎదుట ఉండాలని. అదేమంత పెద్ద కోరిక కాదు కదరా.
ఒక్కసారి మీ తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి చూడు, నీకే అర్థం. ఎక్కడో ఉన్న తమ పిల్లలు సంక్రాంతి పండగ పూటైనా తమ ఎదురుగా ఉంటే ఆ పండగ సంతోషం రెట్టింపు అవుతుంది. ఆ ఆనంద క్షణాల కోసం మీ నాన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. తమ పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఇంటి గుమ్మం వైపు చూస్తూనే ఉంటారు. చివరాఖరికి వారు రారు అని తెలిసి ఎంతో తల్లడిల్లిపోతారు. ఆ క్షణంలో వాళ్ళ వయసులో పడే బాధని మాటల్లో చెప్పలేండ్రా. ఈ ప్రపంచంలో మన గురించి మనం తిన్నామా లేదా అని ప్రతి క్షణం ఆలోచించేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. నువ్వు ఎంత ఎత్తుకెదిగినా సరే వాళ్ళని మాత్రం మర్చిపోవు. రే రాములు, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. నన్ను క్షమించు నాన్న, నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక ఎప్పటికీ సంతోషంగా చూసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రైటర్ షఫీ. వీడియో చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.